దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 15th ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. జేమ్స్ చాప్టర్ 1 and verse 5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవై ఉన్నట్లయితే ఫస్ట్ ఇది మనం గుర్తించాలి. చాలామంది స్వజ్ఞానాన్ని, స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ నేను జ్ఞానవంతురాలే అని చలామణి అయిపోతూ ఉంటారు. సో మొట్టమొదటిది, జ్ఞానము ఎవరికైనా కావాలంటే వారికి కొదువై ఉన్నదని వారు మొదట గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునగా కాక. ఈ జ్ఞానం అనే మాట రాగానే చాలా మంది స్వబుద్ధిని, స్వజ్ఞానము ఆధారం చేసుకుంటారు. జాగ్రత్తగా గమనించాలి. దేవాది దేవుడు అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. అంటే నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు నశించిపోవు, నువ్వు చేయనంత సఫలమవుతుంది. యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ స్టేట్ ఆఫ్ విజ్డమ్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ రిటన్ ఇన్ దిస్ వే: If any of you lack wisdom, let him ask of God, who giveth to all men liberally and upbraideth not, and it shall be given him. Anybody lack wisdom? So you have to recognize. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒకటి చేయాలని, ప్రతి ఒక్కరు జీవితంలో ఏదైనా కట్టాలని, ప్రతి ఒక్కరు జీవితంలో ఏదైనా సాధించాలని కోరుకుంటాము. ఆల్ ఆఫ్ us have desires, have goals, have clear goals of what you want to do in life. ఇవి చేయుటకు ఏమి కావాలి తెలుసా? జ్ఞానము కావాలి. జ్ఞానం కావాలి. యూ నీడ్ విజ్డమ్ టు డూ ఆల్ దిస్. దేవుని వాక్యంలో రాయబడింది, జ్ఞానము చేత ఇల్లు కట్టబడతాది. Without wisdom, you cannot build a house. You cannot build your career. You cannot build your business. You cannot build your ministry. నీ పరిచర్యను కట్టాలంటే, నీ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలంటే జ్ఞానము కావాలి. వితౌట్ విజ్డమ్ నథింగ్ కెన్ బి బిల్డ్. జ్ఞానము చేత ఇల్లు కట్టబడతాది. వివేచన చేత కట్టబడిన ఇల్లు స్థిరపరచబడతాది. తెలివి చేత వాటి గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాది. కనుక కట్టకుండా ఎలా నింపబడతాది? కట్టుటకు కావాల్సింది జ్ఞానము. ఒకవేళ ఒక మినిస్ట్రీ కడుతున్నావు, ఒక చర్చ్ కడుతున్నావు, ఒక ఫ్యామిలీ కట్టుకుంటున్నావు, ప్రియ దేవుని బిడ్డలారా, యూ నీడ్ విజ్డమ్. అందుకే ఇక్కడ రాయబడింది, ఎవరికైనా జ్ఞానము కొదవై ఉన్నట్లయితే వారు అడుగువలను, దేవుడు వారికి గద్దింపక ధారాళంగా దయచేస్తాడు. అర్థమవుతుందండి? చూడండి, దేవాలయమును కట్టుటకు సొలొమోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. హీ వాస్ అ పర్సన్ విత్ విజ్డమ్. జ్ఞానవంతుని ఎన్నుకున్నాడు. దేవాలయం కట్టుకో ఎవరో ఒకరిని ఎన్నుకోలేదు. ఏదో ఆయన ప్రవక్తని, ఈయన రాజని, లేక ఆయన అదని ఎవరిని అలాగ ఎన్నుకోలేదు. హీ చోస్ అ పర్సన్ హూ హ్యాడ్ విజ్డమ్. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో టుడే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ విజ్డమ్ ఇన్ యూ. ఏ జ్ఞానం అండి? పైనుంచి వచ్చే జ్ఞానం, లోకం ఇచ్చే జ్ఞానము కాదు, మన కళాశాల స్కూల్స్ ఇచ్చే జ్ఞానము కాదు, పైనుంచే జ్ఞానము. हिंदी में पढ़ेंगे याकूब का पत्र, उसमें 1 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. पर यदि तुम में से किसी को बुद्धि की गटी हो तो परमेश्वर से मांगो, जो बिना उल्लाहन दिए सबको उदारता से देता है और उसको दी जाएगी. प्रभु को धन्यवाद. जिसको बुद्धि की कमी है, देखो बिना बुद्धि के हम कुछ भी नहीं कर सकते हैं.
आपका नौकरी, आपका बिजनेस, आपका परिवार, आपका पढ़ाई, सबके लिए बुद्धि चाहिए. कुछ भी खड़ा करना है, कुछ भी बनाना है, बुद्धि की सख्त ज़रूरत है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు గుర్తించాలి. దీంట్లో మనము సిగ్గుపడని అవసరం లేదండి. అడగకుండా నువ్వు పొందుకోలేవు, గుర్తించకుండా నువ్వు అడగలేవు. దేవునికి స్తోత్రము కలుగును గాక. You should never be self-dependent. You should be God-dependent. Ask him. దావీదు ప్రతిదీ అడిగేవాడు. నేను వారిని తరమాలా, వారు వచ్చి మమ్మల్ని దోచుకొని వెళ్ళిపోయారు, నేను వారిని తరమాలా లేదా. హీ యూజ్డ్ టు ఆస్క్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఐ వాంట్ టు టెల్ యూ, ధారాళముగా ఇచ్చే దేవుడు. టుడే the wisdom which God is giving to you through Jesus will make you stand tall in life. యేసుక్రీస్తు ద్వారా, యేసు ప్రభువారి ద్వారా తండ్రి నీకు ఇస్తున్న జ్ఞానము నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి దీవించిన స్తోత్రం. అవును తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ ఏ జ్ఞానము కావాలో, ఎటువంటి జ్ఞానము కావాలో, పర సంబంధమైన జ్ఞానముతో నీ బిడ్డలు నింపి వారందరినీ కట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సహాయం చేయండి నాయన. రక్షకుడా నాయన, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు నాయన. జాబ్స్లో, బిజినెస్లో నాయన వారికి సరిపడిన జ్ఞానము దయచేసి వారిని నిలబెట్టి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీ జ్ఞానముతో వారిని నింపి వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేసేవాడివి, మీకు స్తోత్రాలు నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. రక్షకుడా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన జ్ఞానము కలిగిన వారే పరిచయం చేయటకు నాయన, దైవ జ్ఞానము కలిగిన వారే పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. భారతదేశం కొరకు భారతదేశం యొక్క రక్షణ కొరకు, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తుండగా ఈ దేశాన్ని మీరు నిశ్చయంగా రక్షించినందుకు స్తోత్రం నాయన. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని కాపాడి రక్షించి బలపరిచి నాయన యేసు ప్రభుని వారి సొంత రక్షకు అంగీకరించి ప్రభా, నీ రాకడకు ప్రభా సిద్ధపడే బిడ్డలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నగా సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కింది తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికలోని సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.